వివిధ భుజాలతో +/- 0.06 mm లోపల టర్నింగ్, బయటి వ్యాసంలో అండర్ కట్ చేయడానికి ఈ సెషన్కి స్వాగతం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను ఇప్పుడు చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చెయ్యగలరు. వివిధ భుజం టర్నింగ్ ఆపరేషన్లు చెయ్యండి. చదరపు భుజం యొక్క చతురస్రాన్ని తనిఖీ చెయ్యండి. బెవెల్డ్ భుజం యొక్క ఛాంఫర్లను కొలవండి. గేజ్తో ఫిలెటెడ్ భుజం యొక్క వ్యాసార్థాన్ని తనిఖీ చెయ్యండి. అండర్కట్ భుజం యొక్క లోతును తనిఖీ చెయ్యండి. ఈ వ్యాయామం చెయ్యడానికి అవసరమైన సాధనాలు: స్టీల్ రూల్, ఔట్సైడ్ క్యాలిపర్స్, చక్కీ, ఫేసింగ్ టూల్, టర్నింగ్ టూల్, పార్షింగ్ టూల్, ఛాంఫరింగ్ టూల్, లూబ్రికేషన్ ఆయిల్ విత్ క్యాన్ రేడియస్ గేజ్. స్టెప్ టర్నింగ్ అనేది కనీసం 2 వేర్వేరు వ్యాసాలతో స్తూపాకార షాఫ్ట్ను మ్యాచింగ్ చేసే ప్రక్రియ. సింగిల్ పాయింట్ కట్టింగ్ సాధనాన్ని ఉపయోగించి పదార్థాన్ని తీసివేయడం ద్వారా చిన్న వ్యాసాలు ఉత్పత్తి చెయ్యబడతాయి. తద్వారా వ్యాసం మారే చోట దశల మార్పు ఉంటుంది. స్టెప్ టర్నింగ్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు వివిధ రకాల భుజాలను మెషిన్ చెయ్యవచ్చు. అవి స్క్వయర్ షోల్డర్, బెవెల్డ్ లేదా యాంగులర్ షోల్డర్, ఫిలెటెడ్ షోల్డర్, అండర్కట్ షోల్డర్. ఇప్పుడు మనం వేర్వేరు భుజాలను మార్చే దశల క్రమాన్ని నేర్చుకుందాం. వెలుపలి క్యాలిపర్లు మరియు ఉక్కు నియమాన్ని ఉపయోగించి నమూనా యొక్క కొలతలు తనిఖీ చేయండి. ఫోర్జా చక్లో జాబ్ని పట్టుకోండి లేదా త్రీజా చక్లో జాబ్ని పట్టుకోండి. వర్క్పీస్ యొక్క చివరన ఫేసింగ్ ఆపరేషన్ చెయ్యండి. చక్ వెలుపల అందుబాటులో ఉన్న గరిష్ట పొడవు కోసం వ్యాసాన్ని 35 మిల్లీమీటర్లకి తగ్గించడానికి టర్నింగ్ ఆపరేషన్ చెయ్యండి. జాబ్ను రివర్స్ చేసి రీఫిక్స్ చెయ్యండి. వర్క్పీస్ యొక్క మొత్తం పొడవు 100 మిల్లీమీటర్లు ఉండేలా వర్క్పీస్ యొక్క మరొక చివరిలో ఫేసింగ్ ఆపరేషన్ చెయ్యండి. 32.5 మిల్లీమీటర్ల డయాను పొందేందుకు ఫేజ్డ్ ఎండ్ నుండి 55 మిల్లీమీటర్ల పొడవు వరకు టర్నింగ్ ఆపరేషన్ చెయ్యండి. భుజాలు తప్పనిసరిగా మిషన్ చెయ్యబడే ముఖభాగం నుండి సరైన దూరం వద్ద డాట్ పంచ్ మార్క్ చెయ్యండి. ఫిలెటెడ్ భుజం కోసం లేఅవుట్ చేసినప్పుడు వ్యాసార్థం కత్తిరించడానికి భత్యం చెయ్యండి. 1.5 మిల్లీమీటర్ల వ్యాసార్థం మరియు వర్క్పీస్ చివరి నుండి 60 మిల్లీమీటర్లు ఫిలెటెడ్ భుజం కోసం లేఅవుట్ ముగింపు నుండి 58.5 మిల్లీమీటర్లు ఉండాలి. 1.5 మిల్లీమీటర్లు ఆర్ వ్యాసార్థం సాధనాన్ని ఉపయోగించడం ద్వారా 0.5 మిల్లీమీటర్ల డయాను తీసివెయ్యండి మరియు ఫిల్లెట్ భుజాన్ని పొందేందుకు డ్రాయింగ్ ప్రకారం 60 మిల్లీమీటర్ల పొడవు వరకు తిరగండి. ఎదుర్కొన్న ముగింపు నుండి 40 మిల్లీమీటర్ల పొడవు కోసం వ్యాసాన్ని 28 మిల్లీమీటర్లకి తగ్గించడానికి టర్నింగ్ ఆపరేషన్ చెయ్యండి. స్కెచ్ ప్రకారం 2 మిల్లీమీటర్లు 45 డిగ్రీల బెవెల్డ్ షోల్డర్ని పొందడానికి ఛాంఫరింగ్ ఆపరేషన్ చెయ్యండి. అవసరమైన పొడవును గుర్తించడానికి పని యొక్క చుట్టుకొలత చుట్టూ ఒక పదునైన టూల్ బిట్ యొక్క పాయింట్తో తేలికపాటి గాడిని కత్తిరించండి. ఎదుర్కొన్న ముగింపు నుండి 15 మిల్లీమీటర్ల పొడవు కోసం వ్యాసాన్ని 26 మిల్లీమీటర్లకి
తగ్గించడానికి టర్నింగ్ ఆపరేషన్ చెయ్యండి. సైడ్ నైఫ్ సాధనాన్ని ఉపయోగించడం ద్వారా స్కెచ్ ప్రకారం చదరపు భుజాన్ని పొందండి. ఇప్పుడు మనం అండర్కట్టుగా మారే క్రమాన్ని నేర్చుకుందాం. సెంటర్ ఎత్తును సరిచేయడానికి టూల్ పోస్టుపై అండర్ కట్టింగ్ టూల్ను సెట్ చేయండి. భుజాల తప్పనిసరిగా మిషన్ చేయబడే ముఖభాగం నుండి 70 మరియు 75 మిల్లీమీటర్ల వద్ద డాట్ పంచ్ మార్క్ చెయ్యండి. అండర్కట్ భుజం స్థానానికి వీలైనంత దగ్గరగా చిన్న వ్యాసానికి శుద్ధ లేదా లేఅవుట్ రంగును వర్తించండి. ముఖంపై ఉన్న శుద్ధ లేదా లేఅవుట్ డైని తీసివేసి టాప్ స్లైడ్ గ్రాడ్యుయేట్ కాలర్ను 0కి సెట్ చేసే వరకు టూల్ బిట్ యొక్క పాయింట్ని తీసుకురండి. కటింగ్ చర్యకు సహాయం చేయడానికి మరియు మంచి ఉపరితల ముగింపుని ఉత్పత్తి చేయడానికి కటింగ్ ద్రవాన్ని వర్తించండి. క్రాస్ స్లైడ్ హ్యాండిల్ను అపసవ్య దిశలో తిప్పడం ద్వారా కటింగ్ సాధనాన్ని ఉపసంహరించుకోండి. అండర్కట్ భుజం సరైన లోతుకు మెషిన్ అయ్యే వరకు పై విధానాన్ని పునరావృతం చెయ్యండి. చేయవలసినవి మరియు చేయకూడనివి. వ్యాసం ఆధారంగా ఆర్పిఎం ఎంచుకోండి. సాధనాన్ని సరిగ్గా సెట్ చెయ్యండి. డ్రాయింగ్ ప్రకారం మీరు వేర్వేరు భుజాలను పొందుతున్నారని నిర్ధారించుకోండి. ఉక్కు నియమాన్ని ఉపయోగించడం ద్వారా దశలను తనిఖీ చెయ్యండి. తగినంత శీతలకర్ణిని ఉపయోగించండి. పదునైన మూలలను తొలగించండి. అన్ని కొలతలు తనిఖీ చెయ్యండి. రీక్యాప్ చేయడానికి మేము వీటిని నేర్చుకున్నాము. వివిధ భుజం టర్నింగ్ ఆపరేషన్లు చెయ్యండి. సరిచూడు చదరపు భుజం యొక్క చతురస్రం. బెవల్డ్ భుజం యొక్క ఛాంఫర్ను కొలవండి. గేజ్తో ఫిలెటెడ్ భుజం యొక్క వ్యాసార్థాన్ని తనిఖీ చెయ్యండి. అండర్కట్ భుజం యొక్క లోతును తనిఖీ చెయ్యండి. ±0.06 mm లోపల వివిధ భుజాలతో బయటి వ్యాసంలో అండర్కట్ చేయడం గురించి తెలుసుకున్నాం. తదుపరి సెషన్లో కలుద్దాం.